మా మిత్రుడు మాకు ఆదోని ప్రజలకు పార్టీలకు అతీతంగా నిబద్ధతగా అంటే ఏమాత్రం పక్షపాతం లేకున్నట్లుగా ఉన్నది ఉన్నట్టు ప్రజల తరపున ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా రాని నిర్భయంగా ఏమాత్రం వెనకాడుకున్నట్టుగా ఈరోజు జర్నలిజంలో మీడియాలో ఈరోజు మా మిత్రుడు మాకు ఆదోని ప్రజలకు పార్టీలకు అతీతంగా నిబద్ధతగా అంటే ఏమాత్రం పక్షపాతం లేకున్నట్లుగా ఉన్నది ఉన్నట్టు ప్రజల తరపున ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా రాని నిర్భయంగా ఏమాత్రం వెనకాడుకున్నట్టుగా ఈరోజు జర్నలిజంలో మీడియాలో ఒక విలువలు ఉన్నాయంటే కేవలం మా గౌస్ లాంటి వాళ్ళు అరుదు, చాలా అరుదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే తన ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ప్రజలు ఏదైతే మాట్లాడతారో దాన్ని స్పష్టంగా ప్రజలకు తెలిపే ఏకైక వ్యక్తిగా మాకు కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొంతమంది కొన్ని స్వలాభాలు ఉండొచ్చు, కొన్ని పార్టీలకి ఇది కావచ్చు, కానీ గౌస్ అలా కాదు. నిర్భయంగా గౌస్ సమస్య ఉందంటే అన్న నేను అక్కడ ఉంటానంటాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల క్రైమ్ తగ్గుతూ ఉంది. అంటే మీడియాలు ఉన్నాయి, కొన్ని ఎవరో లీడర్ ఫోన్ చేసిరానో వాళ్ళు ఫోన్ చేసిరానో కొంచెం డ్రాప్ అవుతూ ఉంటారు, కొన్ని పార్టీలకు టైఅప్ అయి ఉంటారు. గౌస్ అలా కాదు. తను ఏ పార్టీ అయినా సరే ఎవరిని వెనక ముందు చూడు, తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా సరే మీడియాలో చూపుతూ ఈరోజు ఆదోని ప్రజలకైతేనేమి ఇంకా గౌసు ఇంకా వేరే నియోజకవర్గాలు కూడా తీస్తూ ఉంటాడు. ఈరోజు కొంత భయం, తప్పు చేసే వాళ్ళకి కొంత భయం అవుతుంది. ఎందుకంటే నిజం నిర్భయంగా చూపిస్తారు కాబట్టి గౌస్ ఎక్కడ పోయినా అక్కడ భయం స్టార్ట్ అవుతుంది. ఏం పెడతాడో తెలియదు, ఏం చూపిస్తాడో తెలియదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి భయం ఉంటుంది, తప్పు చేయని వాళ్ళకి ఎవరికి కూడా భయం ఉండదు. ఎలాంటి మీడియాకు ఈరోజు స్పష్టంగా చూపిస్తున్నాడంటే భయం లేకున్నట్టు చూపిస్తున్నాడంటే గౌస్ గారిని అభినందించాలి. ఆయన స్ఫూర్తిగా చాలామంది కూడా ఆ వీడియో తీసేటప్పుడు కానీ ఏదైనా మీడియాకు చూపించేటప్పుడు కానీ ప్రజలకు చూపించేటప్పుడు కానీ స్పష్టంగా చూపిస్తే మేము గౌస్ లాంటి మిత్రుడు చాలా అరుదుగా చూసినాం. కాబట్టి ఆయన ఆరోగ్యం చిరకాలంగా ఇంకా 100 ఏళ్ళ ఆయుస్తో ఎన్నో నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలపాలి, ప్రభుత్వానికి తెలపాలని కోరుకుంటూ ఆయనకి ఈరోజు నా చిరు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షుడు.